అండి ప్రార్థన చేస్తున్న వార్తలు సర్వశక్తివంతుడైన మా పరలోక తండ్రి ఆయన మీ నామకి వందనాలు ఎన్నికలైనా మీ వాక్యము ఇవ్వడానికి తండ్రినైనా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంది క్షమించండి తండ్రినైనా ప్రతి వర్షంతో కలబడి ప్రతి ఒక్క బిడ్డ మీకు దానికి వాళ్ళని అనుభవించుకోండి మనకి ఆడించిన ప్రార్థన చేసినట్టు మన జరిగిన వాటిని మాకు చెప్పలేదండి ఉచితమైన వాటిని త్వరగా సహాయం చేయండి మళ్ళీ మేము తిరిగి అంతవరకు ఇంట్లో మాకు మా పర్వతంలో ఉన్నాం తండ్రి సాయంకాలం ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు సంతోషంగా లేదంటే వాళ్ళు ఎక్సర్సైజ్ అయ్యి నేను సంతోషంగా ఉన్నాను నా ఫ్యామిలీతో నేను ఈరోజు ఉన్నాను కాబట్టి సో ఎంత నేను సంతోషంగా ఉన్నాను ఎక్సర్సైజ్ చాలా మంది సంతోషంగా లేదన్నమాట ఓకే వాక్యంలోకి వెళ్దామండి చిన్న వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న సాక్ష్యం చెప్తా అనుకుంటాను అదే ఫస్ట్ టైం నేను వాక్యం చేస్తున్నాను ఇంకా ముందు ఎదురు చెప్పలేదు చాలా మంది అడిగారు కానీ బైబిల్లో చెప్పలేదు ఇప్పుడు భయం లేదండి నాకు ఎందుకంటే వెళ్ళిపోయింది ఇంత ముందున్న మనసు కాలేదు ఇప్పుడు నేను మాట్లాడేసుకుంటాను సో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అలా చేశారు అది నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటాను అంటే నేను దుబాయ్ వెళ్ళాను జాబ్ గురించి కానీ దేవుడి జీవితంలో జాబ్ అప్పుడు ఇవ్వాలని లేదండి నాకు దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే ఆ కార్యం ఏదో జరిపించుకోవాలనేసి ఉన్నది కాబట్టి నాకు జాబ్ ఇవ్వలేదు సో నేను వచ్చినప్పుడు చాలా నిరాశ వచ్చాను అలా దేవుడు ఇక్కడ జాబ్ చూద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ దేవుడు ఇక్కడ కూడా జాబ్ ఇవ్వలేదు ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మేనేజర్స్ ఉన్నారు కానీ ఏ మేనేజర్ కూడా ఎవరి ద్వారా నాకు జాబ్ ఇవ్వలేదు నేను దేవుడు చూసాను కాదు ట్రై చేశాను 2 months ఇక్కడ ఉన్నా ట్రై చేశాను కానీ ఇవ్వలేదు సో మళ్ళీ దేవుడు నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ దుబాయ్ పంపించారు ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు విశ్వాసంతో వెళ్ళలేదు దొరుకుతారా లేదా భయంతో వెళ్ళాను కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా విశ్వాసంతో వెళ్ళాను నాకు ఆల్రెడీ జాబ్ అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఉందని తీసుకుంటూ కానీ నాకు జాబ్ అక్కడ ఇంకా కన్ఫర్మ్ లేదు కాబట్టి నాకు ఆ ఫుల్ ప్రేరణ అలా ఉంది సో వెళ్ళాను ఏదైనా ట్రై చేశాను దొరుకుతుందనే ఉంది కానీ ఎన్ని పెట్టినా సరే ఎవరికైతే రెస్పాన్స్ రాలేదు సో దేవుడు చూద్దాం జరుగుతుంది అనేసి నమ్మకంతో ఉన్నాను ఒక జాబ్కి అటెండ్ అయ్యాను వాళ్ళు ఓకే చెప్పారు 2 days వర్క్ చేయించుకున్నారు మధ్యలో అపవాది ఎంటర్ అయ్యి ఆ జాబ్ ఇవ్వలేదు అయినా ఏదైనా పెట్టలేదు ఇంకొక జాబ్ దేవుడు ఒక తలుపు మూసిన దేవుడు నేను తలుపు తప్పకుండా చదువుతారనే విశ్వాసంతో ఉన్నాను సో అదేవిధంగా దేవుడు అనుకున్న రీతిగా ఒక తెలిసిన ఆయన రిఫరెన్స్ ఇచ్చి ఆయన ద్వారా జాబ్ వచ్చిందని కన్ఫర్మ్ ఉంటారు నేను చిన్న జాబ్ ఏదైనా కావాలనుకున్నాను కానీ దేవుడు నాకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ జాబ్ ఇచ్చారు జాబ్ ఇవ్వడం కాదండి ఉండడానికి ఇల్లు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఇచ్చారు సో ఒకదానికి పోయి దేవుడు నోరు ఇచ్చారు నాకు సో దేవుడు మహిమ కలుసుకోవడానికి ఆ విధంగా కార్యాలు నాకు జరిగించారండి దాని ముందు దేవుడు నాకు ఎన్నో కార్యాలు జరిగించారు కానీ నాలో దేవుడు చూస్తున్నానంటే ముందు కానీ నాకేమి ఇవ్వాలో దేవుడు నాకు ఇచ్చారు దేవుడు కావాలి తర్వాత ఇస్తున్నారు సాధారణంగా అందరికీ అడిగిన తర్వాత ఇస్తారు నాకు అడగలేని దేవుడు అనుకోకుండా ఇదిగా నాకు హౌస్ ఇచ్చారు ఇంతకుముందు కార్లు లేదని కార్లు ఇచ్చారు సో నేను అడగలేదు డైరెక్ట్గా దేవుడు ముందుగా నాకు ఇచ్చారు ఆయన కార్యం జరిగించుకోవాలి కాబట్టి ముందు నాకు ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం కావాలో నాకు తీసుకుంటాను అదే చెప్పేది కొంతమంది నువ్వు రీచ్ చేస్తాను కానీ నేను నమ్మలేదు సో అది ఈరోజు నెరవేరుతుందని సో వాక్యంలోకి వెళ్దాము
చదవబడిన పాఠం చూస్తున్నాను. నూతన కోట 2వ అధ్యాయము 36. ఆయన ఆ పరిచయం ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములను కలిసి యేసు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టలో అతను తీసుకొని వచ్చి వెనుకట్టు ఆయన పాదం యొక్క నిలబడి ఏటికి మళ్ళీటూ ఆయన పాదములను ఆయన పాదములను ముట్టుకొని ఆ అతను పాపాత్మురాలైన స్త్రీ. ఈరోజు మనం మాట్లాడుతున్నది పాపాత్మురాలైన స్త్రీ. స్త్రీల గురించేనండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే స్త్రీలు సగం మంది చేతులు ఎత్తలేదు. సో ఓకే, హ్యాపీ లేదని అనుకున్నాను. సో ఈ వార్త మీద వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్తారని అనుకుంటూ వార్తలు అనుకుంటున్నాను. పాపాత్మురాలైన స్త్రీ. పాపం ఫస్ట్ పాపం ఎక్కడ ఏంటంటే అది నగరము. ఫస్ట్ పాపం జరిగింది, అబద్ధం జరిగిందండి. అది కూడా స్త్రీ ద్వారా పాపం జరిగింది. సో బైబిల్లో స్త్రీ గురించి ఎంతో గొప్పగా రాయబడి ఉందండి. స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. తన ద్వారా కొన్ని కార్యాలను జరిగించాలని కూడా తన యోగం చేసి స్త్రీని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ పాపం అనేది స్త్రీ నుంచే మొదలైంది. సో ఈ పాపం అనేది స్త్రీ నుంచి మొదలైంది. కానీ స్త్రీ ఎంత ఆశీర్వదించబడిందంటే మనం చూసుకుంటే పాపాత్మరాలైన కొంతమంది స్త్రీలు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే కొంతమంది రాహేలు అనే వాళ్ళు బెత్షెబ దావీదుతో కలిసి పాపం చేస్తుంది. తను ఏమంటే తనకు పుట్టిన ఆ బిడ్డను దేవుడు చంపేశారు. సో అలాగే స్త్రీని దేవుడు ఏం చేస్తారంటే తనకి సొలొమోను లాంటి కుమారుని ఇచ్చి ఎంతో ఆశీర్వదిస్తూ చూస్తారండి. సో స్త్రీ విషయంలో మనం చూసినట్టయితే ఈ స్త్రీ అయితే తను చేసిన పాపం గురించి క్రీస్తు దగ్గర వచ్చిందండి. తను ఎంత కాలం నుంచి దేవుడిని చూడాలని అనుకుంటా ఉందో మనకేదో తెలియదు. కానీ తను దేవుడు వచ్చాడు, క్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని సాధారణంగా ఆ ఇంట్లోకి బయట వరకు ప్రవేశం ఉండదు. అలాంటిది తన ప్రవేశం పొంది తన ఇంట్లోకి వెళ్ళి క్రీస్తు దగ్గర తను ఎంతో నలిగిపోయిన హృదయంతో వచ్చి తను చేసిన పాపాన్ని దేవుడితో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను ఏ విధంగా తన పాపాన్ని చెప్పాలో తనకి తెలియక తన క్రియల ద్వారా దేవుని దగ్గర ఈ విధంగా చేసి తను ఒక అత్తగుడ్డు తీసుకొని వచ్చి తన పాదాలను పోసి కలగడం జరిగింది. తన సంఘంతో దేవుని యొక్క పాదము కలిగిందండి. కలిగి తలవేసుకుంటే కుదిసింది. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే మనకి దీంట్లో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మొదటి అత్తరు దేవుడికి జీవనం అంటే ఫ్రెష్నెస్కి ఒక కొత్త సువాసనకి దేవుడికి చిహ్నమండి. తన పాత జీవితాన్ని తను మర్చిపోయి కొత్త జీవితంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని సింబల్తో తను చూపించడానికి ఆ యొక్క అత్తరు తీసి తన పాదములు పెట్టి కలిగిందండి. సో తర్వాత తన కన్నీరు ఎవరు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు వస్తుంది, 2 బాధగా ఉన్నప్పుడు వస్తుంది. వ్యవసాయంలో తను చాలా బాధ నలిగిపోయినప్పుడు తను చేసుకునేటప్పుడు ఈ కన్నీళ్ళు వస్తుంటాయి. కన్నీళ్ళు చేయడం ఏంటంటే తను ఎంతగా తను చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటా తను ఆ కన్నీళ్ళు పెట్టుకుని తన దేవుని యొక్క పాదం కలిగి శుద్ధి చేసుకుంటాడు. సో ఈ విధంగా తన పాములను అక్కడ శుద్ధి చేసుకుంటారు. సో తన యొక్క పాములను ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు పెట్టుకోవడానికి దానికి జీవనం ఏంటంటే ఒకరిని ఇన్వైట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కల్చర్ ఏంటంటే ముద్దు పెట్టుకొని ఇన్వైట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎంతైనా ప్రేమించిన వాళ్ళని ముద్దు పెట్టుకొని ఆ విధంగా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ దగ్గరికి కానీ ఆహ్వానిస్తారు. సో ఈ విధంగా క్రీస్తు యొక్క పాత్రను ముద్దు పెట్టుకొని తను క్రీస్తుని అంగీకరించి తనలోకి ఆహ్వానించిందండి. సో ఈ విధంగా ఈ 3 యొక్క సింబల్స్ ఇక్కడ మనం గ్రహించవచ్చు ఈ పాత్రలో. తర్వాత
కొంచెం నేను టైం అది తీసుకున్నానంటే పరిచయం కాబట్టి ఏమనుకోకండి. సో ఈ విధంగా తను ఎంత రోజు దేవుని దగ్గర ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మరి వేరే రెండో వాక్యం తీసుకున్నామండి. దీంట్లో యోహాను సువార్త ఎవరైనా చదివించారు. అక్కడ వారు ఆయనకు నిండి చేశారు, మాంస ఉపచారం చేశారు. రాజు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరి మిగిలిన నిలువగల అద్దె అద్దెలు ఒక సేరున్నర యేసు తీసుకుని యేసు పాదములకు కూర్చి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు నిండేది. ముందు అద్దెలు వాసనతో నిండేది. ఈ పాఠము చూసారంటే మరి ఇష్టం తీసుకున్నట్టు కొన్ని లక్షలుగా పాపం చేస్తున్నట్టు బయటలో ఉన్నది. దీని కొంచెం లగ్జరీగా ఉండేది. ఒక ఇస్త్రీ తీసుకుంటే ఒక లగ్జరీగా ఉండేది. తర్వాత ఒక 7 బియ్యాలతో శోధింపబడి క్రీస్తు ద్వారా మళ్ళీ తను అది స్వస్థపరిచి బాగా మనసు పొందినాడు. తన ఖరీదైన అత్తలు తీసుకొని వచ్చి దేవునికి కూర్చున్నారు. ఈ అత్తలు ఏంటంటే లగ్జరీస్కి ఉపయోగిస్తారు. ఈజిప్ట్లో వీళ్ళు లగ్జరీస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత ఇది అత్తల గురించి మనం చూసినట్టయితే ఈ టెబర్నికల్ అంటే పర్ణశాల. ఈ పర్ణశాల దీంట్లో ఎక్కువగా అంటే పవిత్రంగా ఉండడానికి వీటిని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి ఈ అర్థం ఇది ఎంతో ఖరీదైన అర్థం. అట్లాంటి అర్థాన్ని తీసుకొని వచ్చి దేవుడికి సమర్పించి తన దేవుడి యొక్క కాలు కడగడానికి ఉపయోగిస్తుంది. సో ఇందులో దగ్గరలో అది దానికి ఆ దగ్గరంతా ఎంత వాసన వచ్చిందంటే అంత మంచి వాసన వస్తుంది. దీని మధ్య తొలి ఏంటంటే తన యొక్క ప్రేమ కానీ తను ఏ విధంగా తను దేవుని పట్ల వివేరాలు కలిగి ఉంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తూ ఉన్నారు. సో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది పాపం చేసిన వాళ్ళు. నేను ఫస్ట్ అడిగాను ఎంతమంది సంతోషంగా ఉన్నారు అనేది. స్త్రీలకు నిర్ణయించిన నుంచి పిల్లలు చూసుకోవడము, వంట చేయడము, పంపించడము, మళ్ళా వంట చేయడము ఇదే ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ సంతోషం ఉండే అవకాశం లేదు. సో దేవుని దగ్గర కొంచెం దేవుని సరే ప్రార్థన చేయగలిగితే ఎంతో సంతోషం ఉంటాను. అలా నేను చాలా చేశానండి. నా ద్వారా కూడా నేను ప్రార్థన చేయడం వల్ల నాకు చాలా వరకు జరిగింది. సో ఈ వాక్యంలో ఏంటంటే మనం చెప్పేది దేవుని దగ్గర నమ్మకపడాలి. తను ఎంత నలిగి ఉంటే తను అంత ఆత్మీయంగా బలపడతారు. ఈ వాక్యం చెప్పేది అదే. తను ఎంత పాపం చేస్తుందో తను తెలుసు. ఆ పాపం దేవుడి మీద ఒప్పుకుంది. మళ్ళా తను ఆ పాపం చేయకుండా తను ఎంతో దేవుడి మీద ఉండేలాగా తను ఆశీర్వదించబడింది. అదేవిధంగా మరి దేవుడు చెప్పినట్టుగా తను దేవుడు సమయంలో కూడా తను అక్కడే ఉందండి. మళ్ళీ ఏమంటారంటే యేసుక్రీస్తు తల్లి తర్వాత పిల్లలు ఇంపార్టెంట్ ప్లేస్ తిరిగి బయటలో ఇచ్చారు. సో స్త్రీలు దేవుడు ఏ విధంగా శ్రద్ధించడం జరిగింది, అదేవిధంగా అంతే విధంగా ప్రేమించడం కూడా జరిగింది బయటలో. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు జన్మించడము ఇట్లాంటిది స్త్రీని ఎంతైతే దేవుడు ఫస్ట్ చూపిస్తూ ఉంటారో చూపించాడు, అదేవిధంగా నేను ఆశీర్వదించడానికి మనకు తన కుమారుని జీవనం పంపి తన కార్యాన్ని నిర్వహిస్తున్న దేవుడికి విభాగం కలిగి ఉంటారు. ఈ చిన్న వాక్యాన్ని దీవించమని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా
నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వెళ్తాను. మొట్టమొదటి మాట, ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. ఒక్క మాట మీరు గమనించండి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తలేదా? ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళ. పాపాత్మురాలు అని ముద్రేసి పెట్టేశారు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆమె బహు విస్తారమైన పాపం. ఆమె బహు విస్తారమైన పాపం. మొట్టమొదటి మాట, ఆమె పాపాత్మురాలని ముద్ర వేయబడినప్పుడు రెండవ మాట, పరిశుద్ధుని అభిషేకించింది. ఇది ఎంతవరకు సాధ్యం? ఒక పాపాత్మురాలు పరిశుద్ధుని అభిషేకించడానికి వీలవుతుందా? నేటి సమాజము, నేటి సంఘము ఒప్పుకుంటుందా? కన్యక గర్భవతి అయింది. ఒక వేశ్య జనపనాల కట్టల మధ్య వేగుల వారిని దాచింది. మోయాబులో ఇష్టారాజ్యంగా స్వేచ్ఛగా ఉన్న అమ్మాయి నయోమితో తిరిగి వచ్చింది. పాపాత్మురాలు పరిశుద్ధుడిని అభిషేకించింది. అభిషేకించడము అంటే ప్రత్యేకపరచడం. శిలువ శ్రమల కొరకు ప్రత్యేకపరచడం. ఒక సేవకుని పరిచర్య కొరకు అభిషేకిస్తూ ఉంటారు. ఒక నాయకుడిని సంఘము కొరకు అభిషేకిస్తూ ఉంటారు. అభిషేకము అనగా టు సపరేట్ ఫర్ ఎ జాబ్. టు సపరేట్ ఫర్ ఎ జాబ్. ఒక పని కొరకు ప్రత్యేకపరచడం. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఎంత గొప్ప మిషనరీ అంటే, నేను క్షమించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నాలాంటి వాళ్ళు అనేక మంది ఇదిగో ఈయన శిలువ కార్యం ద్వారా రక్షించబడ్డాను. శిలువ కార్యము ద్వారా మరొకడు రక్షణలో మిగులుతాను. చాలా తేలిగ్గా వాడుకుంటే ఆ పదం యొక్క బరువు మనకు తెలియదు. పాపాత్మురాలు పరిశుద్ధుడైన యేసు విస్తారమైన పాపములు కలిగిన ఒక పాపము పుట్ట. సూర్యమున మోపినంత పాపము కూడా లేని వారిని అభిషేకించింది. ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించింది. ఈమె ఎన్నాళ్ళు చేసింది తెలుసా ఈ ప్రయత్నం? ఎన్నాళ్ళు చేసింది? ఒక సంవత్సరం పాటు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇవి తీసేస్తే, విశ్రాంతి దినాలు తీసివేస్తే 300 దినాలు. పండగలు, విశ్రాంతి దినాలు 65 తీసివేస్తే 300 మిగిలింది. ఆమె రోజుకి ఎంత సంపాదించింది? ఒక దేనారం దాచిపెట్టింది. ఒక సంవత్సరానికి 300 దేనారాలు దాచిపెట్టి అందరూ కొనండి. 300 దేనారములకు అమ్మడానికి ఆమె సంవత్సరం చేసిన కృషి యేసు కొరకు కనిపెడుతూ ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. చూడండి, కొన్ని అన్ని కలిసి చేయాలి. రాజుగారు సాక్ష్యం చెప్తూ వారికి దేవుడు తలుపు తెరిచే అవకాశం వచ్చింది. దాన్ని అందుకోవడానికి
సిద్ధపరిచాడు. ఈమె కూడా అవకాశం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి దాన్ని వాడు సంవత్సరం నుంచి పడిన సిద్ధపాటు ఏమాత్రం వృధా కానివ్వలేదు. ఆఖరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నమాట. క్రీస్తు విప్పును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునను. మనం ఎలా ఉన్నారట? పరిమళ వాసనగా ఉండడానికి ఏ స్త్రీలు కొట్టుకుంటున్నాం, ఇంట్లో కొట్టుకుంటున్నాం, మన దగ్గర నుంచి పరిమళ వాసన రావట్లేదా? సాక్ష్యము, సాక్ష్యపు వాసన ఇదంతా అంతర వాసనతో ఆమె కన్నీరు కాల్చింది, అత్తరు చల్లింది. ఆ ఇల్లంతా ఒకవారి మీద ఆలోచించాలి. ఏసయ్యని భోజనానికి పిలిస్తే ఏసయ్య శాస్త్రులు, పరిశీలు, శిష్యులు అందరూ ఉన్నారు. పోనీ మొత్తం 34 మందితో పోనీ సీమోను మంచి డిన్నర్ అరేంజ్ చేశాడు. భోజనాలు ఒకవేళ మరి యూదుల ఇది ప్రకారం బిర్యానీలు, దమ్ బిర్యానీ, లేదా చికెన్, మటన్, ఉంటే ఇలాంటివన్నీ తయారు చేసి ఆ ఇల్లంతా ఏ వాసన ఉంది? బిర్యానీ వాసన. ఇప్పుడు పాపాత్మరాలు పరిశుద్ధుని అభిషేకించిన తర్వాత ఏ వాసన వచ్చింది? బిర్యానీ వాసన పోయిందా? ఏమండి, ఇవాళ మధ్యాహ్నం మా ఇంట్లో మా మాస్టర్ మరి ఏం చేశారంటే పెరుగు తోడెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఉల్లిపాయలతో వేసిన పెరుగు కూడా దాని పక్కన పెట్టారు. ఈ పెరుగుకి ఆ వాసన వచ్చారు. నేను అన్నాను, ఉల్లిపాయలు పెరిగామా చేశారా ఇంట్లో అంటే పిల్లలు లేదు, ఇది వేరు, ఇది పెట్టింది. మరి ఇందుకు ఆ వాసన వస్తుంది? అదే లేదు మీరు అనుకుంటున్నాను. చూడండి, ఆ ఇల్లంతా యాక్చువల్గా ఏ వాసన రావాలి? బిర్యానీ వాసన రావాలి. ఆ మాంసం, పలావు, లేకపోతే ఈ మసాలా వాసన ఇది రావాలి. అన్ని పాపాత్ముడైన స్త్రీ యొక్క పశ్చాత్తాపపు కన్నీటి ప్రవాహము ఆ 300 నినారముల అత్తరు పగలగొట్టేది. తన బతుకంతా కూడా ఇప్పుడు ఏం వాసన వచ్చింది? పరిమళ సువాసన. పరిమళ సువాసన. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారి గొంతుగా 3వ అధ్యాయం 11వ వచనం. వారి గొంతుగా తెరిచిన సమాధి. వారి గొంతుగా తెరిచిన సమాధి. సమాధి తెరిస్తే అలాంటి వస్తుంది. మనం నోరు తెరిస్తే అలాంటి వాసన వస్తుంది. నువ్వు కాల్గేట్ పెట్టినా, ప్రామిస్ పెట్టినా, 4 హ్యాండ్స్ పెట్టినా, నువ్వు ఏ పెట్టినా వెళ్ళు. అమెరికా వెళ్ళినా అమలాపురం మాట మాట్లాడతాడు. అమెరికా వెళ్ళినా అమలాపురంలో భాష. నువ్వు ఏ పేస్ట్ పెట్టి కలిగినా నీ గొంతుగా
తెరిచిన సమాధి ఏ వాసన వస్తుంది? పాపపు వాసన. మనం నోరు తెరిస్తే పాపపు వాసన. కానీ క్రీస్తు మన కొరకు చనిపోయి మనకేం వాసన ఇచ్చాడు? మన వాసన. ఒక్కసారి నీ మనసులో ఆలోచించుకొని, నా బతుకు తెరిస్తే ఎలాంటి వాసన వస్తుంది? జీవించిన సమాధి వాసన ఎలా వస్తుంది? ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. పాపాత్ములైన స్త్రీ పరిశుద్ధుని అభిషేకించింది. ఆ ఊళ్ళో అందరూ పాపము లేనివాడు లేదని కాదు, కానీ పేరే పాపాత్మురాలు. ఆమె పరిశుద్ధుని అభిషేకించింది. సంవత్సరం నుంచి సిద్ధపడి పరిశుద్ధుని అభిషేకించింది. ఆఖరిగా ఆమె పరిశుద్ధుని అభిషేకించట తెరచిన సమాధి లాంటి జీవితాలు కూడా పరిశుద్ధుని పరిమళ సువాసన అంటుకుంది. సాయంకాలం నేను కట్టిన అవుతున్నాను. యువతల సంపంగి పూలు బాక్స్ అక్కడ తెలిసిపోయింది. వీళ్ళు సంపంగి పూలు ఎవరో తెచ్చారు, ఓపెన్ చేశారు. ఆ వాసన నువ్వు ఆపలేవు. నువ్వు పాలు మనసు పొందిన సువాసన ఆపలేవు. నువ్వు పశ్చాత్తాపం చెందిన వాసన ఆపలేవు. అది పరిమళము గుర్తుపడగలమా? పాపము వాసన, పరిశుద్ధ పరిమళ వాసన. ఒక్కసారి అనుకోండి, మీ నుంచి ఏ వాసన వస్తుంది? మీ దగ్గర నుంచి ఏ వాసన వస్తుంది? మీ పక్కన నాకండి ఎప్పుడైనా మీరే అడుగుతుంది. నా బొత్తుగా ఎలాంటి స్థితిలో ఉంది నా మాట, నా ఆలోచన, నా క్రియ లోకానికి ఎలాంటి వాసన వస్తుంది? ఒకవేళ నీవు వస్తూ ఉంటే పక్కన నుంచి తప్పుకుపోయావు. అందుకని పాపాత్మురాలు పరిశుద్ధుడు అభిషేకించింది. పాపాత్మురాలు పరిశుద్ధుడిని అభిషేకించింది. ఆ కారణం చేత ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండుకుంది. ప్రతి రకమైన బిర్యానీ వాసన పోయింది. అత్తరు సువాసన, అభిషేకపు వెలువ అక్కడ. గతంలో ఒకసారి చెప్పాను, నా పుస్తకంలో నేను రాసిన ఆర్టికల్ పేరు ఏంటయ్యా అంటే పెంట మీద చెట్టు వాసన. ఏంటి? పెంట మీద చెట్టు వాసన వస్తుందా? ఒకవేళ ఈ చివర హై స్కూల్ ప్రక్కనే ఒక బాక్స్ ఉంటుంది. ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అందులో వేస్తారు. అక్కడ నిలబడితే ఏం వాసన వస్తుంది? కార్పెట్ వాసన. కానీ ఈ స్త్రీ పగలగొట్టిన అందరూ పెంకులు బయట పెంట మీద పడవేస్తే అంతగా మాంసు వాసన ఉంటుంది. ఏంటైంది? ఏంటి పొద్దున్నే వెళ్ళేవాళ్ళు ఏంటి ఎలాంటి వాసన వస్తుందంటే చెప్పడం మొదలెట్టారు. పాపాత్మరాలు రాత్రి మారు మనసు పొంది యేసు ప్రభు ఆధారం కలిగింది. ఆ వాసనే నేను నన్ను గురించి ఈ సిలువ ప్రయాణంలో మనం పక్క నుంచి వెళ్తా ఉంటే ఆ క్రైస్తవ సువాసన రావాలి, క్రీస్తు సిలువ వాసన రావాలి, క్రీస్తు రక్షణ వాసన రావాలి. నేను ఎప్పుడు ఆ పౌలు వాడిన మాటని చాలా ఆశ్చర్యపడతాను. మన నుండి పరిమళ వాసన రావడానికి క్రీస్తు బలియాగం అంటే మన నుండి వాసన వస్తుంది, పాపపు వాసన వస్తుంది. ఇది పోయి ఒక మంచి వాసన రావడానికి దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపించాడు. అందుకొరకే దేవునికి మనము వందనాలు చెల్లించవలసిన వారమైనా. మొట్టమొదటిగా
వెళ్ళాలి అనే ధైర్యాన్ని తీసుకున్న మనోజ్ రాయ్ గారిని సంఘపక్షంగా అభినందిస్తున్నాను. వారు తీసుకున్న ధైర్యాన్ని బట్టి, కలిగిన తలంపులను బట్టి దేవునికి వందనాలు చెల్లించి దేవుడు తనను పరిశుద్ధ పరిస్థితిలో నిలబెట్టాడు. ఒకవేళ వారికి ఇష్టం లేకపోయినా నేను ఒక మాట చెప్పవలసింది. దుబాయ్ ఉద్యోగానికి వెళితే అక్కడ ఒక మాస్టర్ గారు, మీరు ఉద్యోగం వెతకండి, దేవుడు మిమ్మల్ని సేవ చేయడానికి కోరుకుంటానంటున్నాడు అని ఆయన్ని ప్రత్యేకంగా మీరు సేవ చేయండి, ఉద్యోగం చేయాలని. ఆయనకు అర్థం కాలేదు. ఏంటి నా ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా దేవుడికి చూద్దాం. ఒకవేళ ఉద్యోగం చేస్తూ దేవుడు పరిచర్యలో వాడుకుంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. అందుకొరకై దేవునికి వందనాలు చెల్లించవలసిన